మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తాడిపత్రి అంటానే కొందరు విశ్లేషకులు మరి ఏం చూసినారో ఏమో తాడిపత్రిలో కాబట్టి ఇదిగా రాస్తుంటారు, ఏదో అంత అయిపోయింది, పోయింది, నాశనం అయిపోయిందని. నేను కొందరికే చెప్తున్నా, ఈ కాలంలో విశ్లేషకులు, ఒకప్పుడు మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు, ఎవరైనా ఏమైనా చెప్తే ఒక జర్నలిస్ట్ కానీ ఒక పేపర్ ఇదైనా కానీ ఫలాంది చేసినాడు నాగిరెడ్డి అంటానే, అప్పుడు పాపం ఈ ప్రెస్ వాళ్ళకు జర్నలిస్టులకు అందరికీ ఏమి లేవు, సైకిల్ కూడా లేవు, కిలోమీటర్లు నడిచిపోయి అది నిజమా కాదా అని తేల్చిన తర్వాతనే పేపర్లో రాసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేరు. ఒక యూట్యూబర్ వస్తాడు, నువ్వు చెప్పు అంటాడు, నేను చెప్పినాక ఆయన దగ్గర పోయి నువ్వు చెప్పు అంటాడు. ఎలా తెలుస్తుంది ఏది కరెక్టు ఏమని? ఏదో రాస్తారు. ఏం తెలుసు మీకు తాడిపత్రి గురించి? ఇట్స్ నంబర్ 1 మున్సిపాలిటీ ఇన్ ఇండియా. ఎన్ని అవార్డులు వచ్చినాయో మాకే తెలియదు. మరి ఈ జర్నలిస్టులు ఈ ఊర్లలో అండర్ గ్రాడ్యుయేటెడ్ ఉందా లేదా చెప్తాం రండి. రికార్డ్ వైజ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ బిల్ ఈజ్ పెండింగ్. మొత్తం మున్సిపాలిటీలు ఆంధ్రప్రదేశ్లో దగ్గర లైట్లకు 10 సంవత్సరాల కింద ఇచ్చినాయి, అవే ఇంకా కట్టలే. మొన్న ఈ చెత్త క్లీనింగ్ అని డబ్బులు అలాట్ చేశారు. అనంతపురానికి 24 కోట్లు, కర్నూలుకి 29, కడపకి ఇది రెండోసారి. రండి పోదాం, అనంతపురంపై చూద్దాం రండి, ఏమైంది 24 కోట్లు. మరి అవన్నీ రాయొచ్చు కదా జర్నలిస్టులు. రండి, తాడిపత్రికి 10 కోట్లు ఇచ్చినారు. ఇక్కడ గార్బేజ్ ఉంటే కదా 10 కోట్లు తీసి బిల్లు చేసుకుంటే దానికి వెనక్కి పోయింది 15th ఫైనాన్స్లో. రండి, మా బిల్డింగ్ చూస్తారండి, తలదంటుంది. హైటెక్ సిటీలు ఎట్లుంటాయో అట్లుంది. సెంట్రల్ ఎయిర్ కండిషన్, ముందర ఫ్లష్ గ్రీన్, ఏదో చెప్తుంటారు. చెప్తే కూడా బాధపడేది లేదు, భయపడేది లేదు. ఈరోజు అందరు పార్టీలకు అతీతమైనారు, పార్టీలకు అంకితమైనారు, కొందరు అంకితమైనారు. మరి ఇలాంటి టైంలో మీరు అన్నీ ఏదో చెప్తుంటే అర్థం కాదు. దయచేసి రండి. ఎందుకు తాడిపత్రిలో ఈ బుద్ధి ఇలా ఉంది? ఎస్, పోయిన 5 ఏళ్ల పాలన ఈ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో విశ్లేషకులు వాళ్ళకి గుండె మీద చేసుకొని వాళ్ళు మాట్లాడేది నిజమా, వాళ్ళు మాట్లాడేది నిజమని వాళ్ళంతా వాళ్ళు తృప్తి వద్ద కూడా మేము సంతోషిస్తాం. ఎందుకు మరి ఆ పొద్దు వైఎస్ఆర్లో ఎంపీ, వాళ్ళ సొంతం ఎంపీ, సొంత పార్టీ వాడిని ఎలా చేశారు? ఈడన ఎవరిని కొట్టడంలే, పోలీసుల చేత కొట్టించినారా లేదా? మీరే చెప్పండి. మీరు చెప్పింది, మీరు రాసిందే కదా మేము కూడా చెప్పేది. పొద్దు ఏమైంది? ఆ పొద్దు అందరు వాయిస్ ఏమైంది సార్? భయం. నేడు కూడా సర్వం నాశనమైన మా నాయన బొగ్గులు బలు ఇచ్చిపోయినాడు. నాకు మెడ్రాస్ స్టేట్లో అప్పుడు మనము బళ్ళారి అవన్నీ అక్కడ ఉన్నాయి. అప్పుడు ఇచ్చిన పర్మిట్లు దొంగ వండరు. నేనేం బాధపడలే. నా కొడుకుని జైలు పంపించరు, నేనేం బాధపడలే. దెర్ ఆర్ సో మెనీ రూల్స్. మున్సిపాలిటీ యాక్ట్ ఈస్ దేర్, ఎక్సైజ్ యాక్ట్ ఈస్ దేర్, రెవెన్యూ యాక్ట్ ఈస్ దేర్, ఎవ్రీ యాక్ట్ ఈస్ దేర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టంలో. హౌ కెన్ యూ గెట్ మోటార్ వెహికల్ ఇంటూ ఐపీఎల్? జరిగింది. నేను ఈరోజు బాధపడ్డంలా అన్నీ పోయినాయి చేసినా అని. నంబర్ 1 దివాకర్ ట్రావెల్స్ త్రూఅవుట్ ఇండియా నేను రన్ చేసిన విత్ ఆల్ ద రికార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఒకసారి నేను ఒక బస్ అమ్మింటే అది నా పేరుతో ఉన్నింది, చనిపోతే 43 మంది చనిపోయినారు. 22 కోట్లు ఇన్సూరెన్స్ ఇచ్చినారు. ఏమనంటే ట్యాక్సులు లేవు, అవి లేవు. వెరీ ఎడ్యుకేటెడ్, వీఆర్ ఎడ్యుకేటెడ్, వీ నో హౌ టు బీ విత్ ద సొసైటీ. ఏమనంటే తాడిపత్రిలో రాని లేదు, నేను కాదు రానిచ్చేది.
మా ఊరు ప్రజలు రాలేరు. లాస్ట్కు ఎంత దుర్మార్గం అంటే ఆడపిల్లోల మీద కూడా కేసులు పోతే 307లో కౌన్సిలర్లన్నీ ఆయన కుమారుడు తరిమి కొట్టిన వీడియోలు కూడా ఉన్నాయి విత్ ఆల్ ద రికార్డ్స్. మేము ఓడిపోయిన మొదటి రోజు నుంచే మేము అన్ని రికార్డ్స్ చేసినాం. సార్ కొందరు జర్నలిస్ట్ ఏదో మాట్లాడుతుంటారు, దయచేసి వాళ్ళకి టైం ఉంటే ఓన్లీ ఫర్ ద జర్నలిస్ట్ ఐఎమ్ టాకింగ్. 2019 నుంచి 2024 వరకు బహిష్కరిస్తారు. ఎవరు బహిష్కరిస్తారు? కలెక్టర్ గారు. ఎందుకు? పవరు ఆయన చేతిలో ఉంది కాబట్టి. ఆయన ఉంటే 5 ఏళ్ళు ఉంటే మా వాళ్ళు అదే అడుగుతాం, మా ఊరోళ్ళు కూడా 5 ఏళ్ళు ఆయన బయట ఉంటే నీకు పవర్ ఉందని విత్ ఆల్ ద రికార్డ్స్ నోటికి వచ్చినది మాట్లాడినా 5 ఏళ్ళు బహిష్కరించినారు. నువ్వు ఉండు. అదే మా ఊరు తాడిపత్రి వాళ్ళు అడిగేది అదే, వేరే ఏమో అడగడంలా. ఇవి నా మీద నా కొడుకు మీద ఎఫ్ఐఆర్లు. జర్నలిస్టులకే ఇది భయపడలే, వాడికి సంబంధమే లేదు, నో ప్రాబ్లం, నేనే ఫీల్ కావడంలే. ఇది 19 నుంచి 24 వరకు వీని బహిష్కరిస్తారు. వీళ్ళన్నీ బహిష్కరించినట్టు కేసులేడా? మేము హైకోర్టుకు పోయినాం, మేము లోయర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోయినాం. ఇవన్నీ స్టే మాకు ఇచ్చేటి, ఎందుకు రాకూడదు, ఎందుకు పోకూడదు అని. సార్ విత్ ద రికార్డ్స్ ఐమ్ టాకింగ్. ఏదో నోటుకు వచ్చినట్టు సొల్లు కూతురు పోయినా. ఇవన్నీ లోవర్ కోర్ట్, హైకోర్టు, బెంచ్, ఏమే హ్యూమన్ రిసోర్స్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, సుప్రీంకోర్టు. మరి రాబోద్దు వాళ్ళని అలో చేయలేదు మా వాళ్ళందరినీ, అందుకే ఈరోజు అంటున్నారు. అర్థమైందా? ఇవన్నీ అవే. ఇదో వస్తూనే కర్ణాటక బార్డర్ తీసిపోయి పోలీసులు జీపులే తరుముతారు. అవన్నీ ఆ రోజు ఏమైనా, ఈరోజు వచ్చేకి అందరూ జర్నలిస్ట్ ఏదో మాట్లాడతారు. మీరు మాట్లాడితే నాకేం బాధ లేదు. పెట్రోల్ బంక్ విత్ ద రికార్డ్స్. మాకు కర్ణాటక బార్డరు 205 కిలోమీటర్లు, అక్కడ వచ్చి 11 రూపాయలు తక్కువ. ఎంత? 11 రూపాయలు తక్కువ. ఆ నుంచి తెచ్చి చేస్తాడు. రికార్డ్స్ ఇవన్నీ పెట్టినాము. పట్టుకున్న బండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ రోజు రూల్స్ లేవా? ఆ రోజు లా లేదా? శాండ్ హైకోర్టులో కూడా ఉంది, ఇది పెండింగ్. మొత్తం దోసుకున్నాడు ఆయన. దోసుకుండే ఏరంతా ఖాళీ అయిపోయి నీళ్ళు ఇంకక అవస్థ. నేను ప్రొటెస్ట్ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్. ఏమా శాండ్ దానికి ప్రొటెస్ట్ చేస్తే అరెస్టా? 72 ఏళ్ళు నాకు ఒక జీపులో వేసి నన్ను పొద్దున్నే డిస్ట్రిక్ట్ అంతా తిప్పి రాత్రి 9:30కు పొప్పూరు పోలీస్ స్టేషన్లో నన్ను ఇది చేస్తారు. ఎందుకు? ప్రొటెస్ట్ చేసిన దానికి కదా. నేనేమో దోచుకునే దానికి, ప్రొటెస్ట్ చేసిన దానికి. ఈరోజు మా ఊళ్ళో ఇసుక మరి 43 కిలోమీటర్ల ఉంది పెన్నా రివర్. నాకు ఇంకా ఇదేందనుకుంటున్నారు, గుత్తి దగ్గర క్రషర్ వేసినాడు, ఫైన్ వేసినారు దగ్గర 6 కోట్లు బినామీ విత్ రికార్డ్స్. ఏడావిడ క్రషర్ వేయకూడదు, అంతా ఆయనతోనే కొనాలా. అందుకే పబ్లిక్ రివోల్ట్ అవుతుంది. ఇక్కడ మోర్ కాంప్లెక్స్ అని ఉంది, అది క్రిస్టియన్ ప్రాపర్టీ. మద్రాసులోపై ఆయన పేరుతో రిజిస్టర్ చేసుకొని వచ్చినాడు. ఇప్పుడు బినామీగా ఆయన షడ్ కూడా ఏమో అంటారు ఆయన పేరుతో విత్ ద రికార్డ్స్. సద్దలు తిన్నే
వాడెవరో పాపం క్రిస్టియన్ బ్రిటిష్ కాలంలో చేసి ఇది చేస్తే ఈయన దౌర్జన్యంగా ఉండే కలెక్టర్తో క్యాబినెట్కి పంపిస్తాడు, ఎందుకంటే అప్రూవల్ కోసం. విత్ ద రికార్డ్స్. మా ఫ్యామిలీని పోగొట్టుకోరు తాడిపత్రి ప్రజలు. ఏమనుకుంటున్నారు? ఏదో చెప్తారు. యూ స్పీక్ వితౌట్ ద రికార్డ్స్. ఐఎమ్ దేర్ టు స్పీక్ విత్ ద రికార్డ్స్. ఏందో జర్నలిజం అంటే ఏందో ఏంటంటే విశ్లేషకులు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విశ్లేషకులు? రండి, నేనే వస్తా, బుక్కులు తీసుకొని అన్నీ తీసుకొని ఫ్రమ్ A to Z. నా గురించి ఏమన్నా మాట్లాడండి దయచేసి. నాట్ మా ఊరు గురించి మాట్లాడకండి. కమ్ సీ ద రోడ్స్కి ఎవ్రీథింగ్, ఎనీథింగ్. పార్టీ వైజ్ మీరు మాట్లాడితే ఏమనుకోను. డోంట్ టాక్ అబౌట్ ద బ్యాడ్ ఆఫ్ తాడిపత్రి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. యూ స్పీక్ అబౌట్ మీ. వెరీ సారీ. నేను ఎవరినో ఒకరిని పర్టికులర్గా అనడం లేదు. మీరు విశ్లేషకులు రండి, చూడండి, పెట్టండి. యూ హ్యావ్ రైట్. పని పంపిలే, పని రానిలే, ఎంతమంది నాశనం చేసిపోయినాడు వాడు. ఆడపిల్లలు ఏమన్నా తరిమి కొడతారా కౌన్సిలర్ని? మోటార్ సైకిల్లో పోతా అంటే నేను అందరికి స్కూటర్ల గురించి నా కౌన్సిలర్లకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకు తిరిగేదాన్ని కానీ అందరినీ వచ్చేది మోటార్ సైకిల్ ఉద్దేది కింద పడేసేది. నమస్కారం సార్ విశ్లేషకులకు. ప్లీజ్ వై కాంట్ యూ ఆల్ కమ్ ప్లీజ్? కమ్ సీ ద తాడిపత్రి హౌ ఇట్ ఈస్. అంతగాని నేను ఎవరి గురించి నేను బ్యాడ్గా చెప్పడం లేదు. డోంట్ అటర్ తాడిపత్రి అది ఏదో అయిపోయింది. ఏమైంది? నా కొడుకు నాకు గన్మెన్ కూడా లేరు, తెలుతో తెలియదు. ఆయన రోమ్ అలో వై నాకేం భయం లేదు. ఆయనకు గన్మెన్లు అన్నీ పెట్టుకుంటాడు, మళ్ళీ సెక్యూరిటీ అంట. నువ్వు కోర్టుకు పో, మేమే వద్దని లేదు. యూ హ్యావ్ రైట్ టు, ఎవ్రీబడి హ్యాస్ రైట్ టు గో. ఓన్లీ ద ప్రాబ్లమ్ ఇస్ ఏమంటే లా అండ్ ఆర్డర్. ఇప్పుడు మా కాపుద్ది అదే కదా, ఈడ్స్ కొట్టినారు, రోడ్లో ఈడ్చినారు మమ్మల్ని. విత్ ద వీడియోస్ ఇఫ్ ఎనీబడి ఇస్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ ఐ విల్ కమ్ టు యువర్ ప్లేస్. ఎవరో అల్లాటపాడో చెప్తే నేను రాను. ఇంకా మనిషికి పేరు ఉండేవాడిని పిలవండి. విత్ ద వీడియోస్ ఐ విల్ నాట్ స్పీక్, ఓన్లీ ఐ విల్ షో యూ. ఇట్స్ నాట్ గుడ్. సారీ, ఎవరిని హట్ అయితే సారీ. ఎందుకంటే నా గురించి మాట్లాడితే నేను బాధపడినా. ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ తాడిపత్రి బ్యాడ్.